LAQ ఫైవ్ నేర్చుకున్నాం ఈరోజు. ఇఫ్ ది ఫంక్షన్ f is defined by f of x equal to 3x minus 2 x square minus 2 2x plus 1. ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చారంటే 3x minus 2కి x greater than 3, x square minus 2 less than or equal to x less than or equal to 2, 2x plus 1 అంటే x less than minus 3. అయితే మనం ఏం కనుక్కోవాలంటే ఈ వాల్యూస్ కనుక్కోవాలి. అసలు ఫస్ట్ 3x minus 2 అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, x greater than 3 అంటే more than 3. It means more than 3 means more than 3 means what are the numbers that came? 4, 5, 6, 7, 8, 9 and so on. అలాగే నెక్స్ట్ -2 less than or equal to x less than or equal to 2 కదా. అయితే ఇక్కడ ఏమొస్తుంది, మన నెంబర్స్ ఏమొస్తాయి చెప్పండి. ఇక్కడ ఈక్వల్ ఉంది కాబట్టి -2 వస్తుంది. -2 ఆఫ్టర్ ఏమొస్తుంది, -1, 0, తర్వాత 0 ఆఫ్టర్ 1 ఎక్కడ వరకు వస్తుంది, 2 వరకు వస్తాయి. తర్వాత చూడండి 2x plus 1 అనేది x less than -3 less than -3 less than -3 means -3 కంటే తక్కువ. అంటే ఏమేమి నెంబర్స్ వస్తాయి ఒకసారి చెప్పండి. తక్కువ అంటే -4, -5, -6, -7 అండ్ సో ఆన్ ఈ నెంబర్స్ వస్తాయి అన్నమాట. ఈ నెంబర్స్ బేస్ చేసుకుని ఈ వాల్యూస్ని మనం ఫైండ్ చేయాలి. ఫస్ట్ బిట్ ఏమన్నారు ఒకసారి చూద్దాము, f(4). ఇప్పుడు ఈ మూడింటిలో 4 అనేటువంటి నెంబర్ ఎక్కడుంది, 4 అనేది ఫస్ట్లో ఉంది. ఈ 4కి ఎదురుగున్న ఫంక్షన్ ఏంటి, 3x minus 2 అంటే x ప్లస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 4 అంటే 3 into 4 minus 2. 3 into 4 అంటే ఎంత, 12 minus 2 ఎంత నాన్న, 10. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి, f(2.5). 2.5 అంటే ఏంటి, 2కి 3కి మధ్యలో ఉంటుంది. ఆ మధ్యలో 2కి 3కి మధ్యలో ఏమైనా ఉన్నాయా, ఇక్కడైతే 3 కంటే ఎక్కువ అన్నాడు 4, ఇక్కడ ఎంతవరకు అన్నాడు 2 వరకే అన్నాడు. ఇది -3 కంటే తక్కువ. 2.5 అనేది 2కి 3కి మధ్యలో ఇంకెక్కడా కూడా ఈ ఫంక్షన్స్లో కూడా ఎక్కడ కనపడట్లా. కాబట్టి మనం ఏం చెప్తాం, నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా. థర్డ్ బిట్ చూడండి, థర్డ్ బిట్ ఏమన్నారు, f(-2). ఈ మూడింటిలో f(-2) ఎక్కడుందో ఒకసారి చూడండి, చెక్ చేయండి. -2 మధ్యలో ఉంది. దీనికి ఎదురుగుండా ఏం ఫంక్షన్ ఉంది, x² -2 అంటే x ప్లస్ ఎంత రాసుకోవాలి, -2 హోల్ స్క్వేర్ -2 -2 స్క్వేర్ చేస్తే 4 -2 అంటే ఎంత, 2. నెక్స్ట్ ఫోర్త్ వన్ f(-2) అయిపోయింది. నెక్స్ట్ f(0). ఈ మూడింట్లో f(0) ఎక్కడుందో చెక్ చేయండి, ఇక్కడ ఉంది. దీనికి ఎదురుగుండా ఏముంది, x² -2 x ప్లేస్లో సబ్స్టిట్యూటింగ్ 0 హోల్ స్క్వేర్ -2 0 మైనస్ సంథింగ్ కాబట్టి -2. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ f(-7). వీటిలో -7 ఎక్కడుందో ఒకసారి కనిపెట్టేసేయండి. ఇదే కదా -7. -7కి ఇవతల పక్క ఏముంది, 2x plus 1 అంటే x ప్లస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, -7. 2 into -7 plus 1 2 into -7 -14 plus 1 ఈక్వల్ ఎంత, -13. తర్వాత రెండింటిలో ఏది బిగ్, 14 బిగ్. 14 బిగ్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -14 నుంచి 1 తీసేస్తే 30. ఫిఫ్త్ వన్ చేద్దాం. తర్వాత ఏముంది, f(-7) తర్వాత 1 ఎక్కడుంది చూడండి, మీరే కనిపెట్టండి. ఇక్కడే కదా ఉంది. దీనికి ఎదురుగుండా ఏముంది, x² -2 x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1² -2
1 మైనస్ 2 ఈక్వల్ ఎంత -1 బిగ్ వన్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసుకోండి. నెక్స్ట్ లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ వన్ ఎఫ్ ఆఫ్ 9. ఎఫ్ ఆఫ్ 9 అంటే ఏంటి చెప్పండి. 9 ఎక్కడ ఉంది ఫస్ట్లో ఉంది. ఫస్ట్ ఉన్నటువంటి ఫంక్షన్ ఏంటి 3x మైనస్ 2 3 ఇంటూ 9 మైనస్ 2 3 9 సార్ 27 మైనస్ 2 27 నుంచి 2 తీసేస్తే ఎంత 25. వెరీ గుడ్. చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోండి.